హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వరల్డ్ రికార్డ్ సాధించి ఎంతో ఫేమస్ అయిన ఇటు సీరియల్స్ కానీ అటు మూవీస్ కానీ ఎన్నో షూటింగ్స్కి నిలయమైన రామోజీ ఫిలిం సిటీ అయితే మనం చూడబోతున్నామండి. ఇప్పుడు మన రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయ్యాము. మన వెహికల్ టికెట్ కౌంటర్ వరకు అయితే అలౌ చేస్తారండి. అక్కడ మన వెహికల్ని పార్క్ చేసుకుని వాళ్ళు ప్రొవైడ్ చేసిన బస్సెస్లో అయితే మొత్తం రామోజీ సిటీని అంతా మనం చూస్తాము. ఇప్పుడు టికెట్ కౌంటర్ వైపు అయితే మన కార్ అయితే వెళ్తుందండి. ఇక్కడ కార్ పార్క్ చేసుకుని మనం టికెట్స్ తీసుకుని బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళ బస్సెస్లో మనం ట్రావెల్ చేస్తామండి. అది కనిపించే బిల్డింగే టికెట్ కౌంటర్ అండి. ఇప్పుడు మనం అయితే కనుక టికెట్ కౌంటర్ దగ్గర అయితే ఉన్నాము. మా పిల్లలైతే నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తుందండి. మా బుడ్డది ఎప్పుడెప్పుడు లోపలికి ఎలా చేస్తారా అని ఫుల్ యాంగ్జైటీతో ఉన్నారు మా వాళ్ళు. ఇప్పుడైతే టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకునే ముందు ఒక విషయం అయితే మీకు చెప్పాలి. ఇక్కడ పిల్లలకి ఏజ్ని బట్టి టికెట్ ఉండదు, వాళ్ళ హైట్ని బట్టి మనం టికెట్ అనేది తీసుకోవాలి. అబోవ్ 33 ఇంచెస్, బిలో 54 ఇంచెస్ వాళ్ళకైతే టికెట్ తీసుకోవాలి. బిలో 33 ఇంచెస్ వాళ్ళకైతే టికెట్ అయితే లేదండి. మా బుడ్డది ఒకటే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అయితే చూడబోతుంది. మేము ఇప్పుడైతే టికెట్స్ తీసుకున్నాము. దాంతోపాటు కొన్ని స్టిక్కర్స్ కూడా వాళ్ళు మాకు ఇచ్చారు. ఆ స్టిక్కర్స్ని మనం స్టిక్ చేసుకొని టికెట్ కౌంటర్ వైపుకి, చెకింగ్ కౌంటర్ వైపుకి వెళ్ళాల్సి ఉంటుంది. అవి ఉంటేనే అలౌ చేస్తారు. ఇప్పుడైతే మనం చెక్కింగ్ ప్లేస్లో అయితే ఉన్నాము. ఇక్కడ టికెట్స్ని చెక్ చేస్తారు, అలాగే మన లగేజ్ బ్యాగ్ని కూడా చెక్ చేస్తారండి. ఫుడ్ని అయితే ఏమీ అలౌ చేయరు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ బస్సులో మనం ఇరువేక అనే ప్లేస్కి అయితే వెళ్తాము. అదే స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ కూడా. అక్కడ నుంచి రెడ్ కలర్ బస్సెస్ నెంబర్ ఆఫ్ ఎలా ఉంటాయి. ఇప్పుడైతే మనం రామోజీ ఫిలిం సిటీలోకి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. ఇక్కడ నుంచి ఫిలిం సిటీ అంతా కూడా చాలా కలర్ఫుల్గా, వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది. ఆ రెడ్ కలర్ బస్సెస్ అనేవి మన యురేకా దగ్గర నుంచి కూడా ఒక్కొక్క లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్స్కి అవే తీసుకెళ్తే అవి కొన్ని కనిపిస్తున్నవి ఆ బస్సెస్సే మన రామోజీ ఫిలిం సిటీ మొత్తం కూడా చూడడానికి ఎక్కాల్సి ఉంటుంది. ఈ ప్లేస్ని యురేకా ప్లేస్ అంటారు. ఇక్కడే మనం స్టార్టింగ్ నుంచి లొకేషన్స్కి వెళ్తాం. అలాగే లొకేషన్స్ అని చూసాక ఎండింగ్ పాయింట్ కూడా ఇక్కడ దిగిన తర్వాత ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అవి చూసి మళ్ళీ రిటర్న్ మనం టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేస్తాము. ఇప్పుడు ఆల్రెడీ మనం బస్సు అయితే ఎక్కాము. ఇప్పుడు ఇవి మనల్ని లొకేషన్స్ ఉన్న చోటుకైతే డ్రాప్ చేస్తాయండి. ఆ లొకేషన్ చూసుకుని మళ్ళీ ఎగ్జిట్లోంచి వెళ్తే మళ్ళీ పికప్ చేస్తున్న బస్సులు అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. మళ్ళీ దాని నుంచి మనం ఇంకో లొకేషన్కి అయితే వెళ్తాము. ప్రతి బస్సులో కూడా ఒక గైడ్ ఉంటాడండి. అతను మనకి ప్రతి ప్లేస్ను కూడా షూటింగ్ ప్లేసెస్ ఏమేమి ఏమి మూవీస్ అక్కడ షూట్ చేశారన్న విషయాన్ని మనకు క్లియర్గా చెప్తాడు. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్లో రైట్ సైడ్ మీకు కనిపించే ఎల్లో కలర్ ఒక వాల్ కనిపిస్తుంది కండి. ఆ ఎల్లో కలర్ అదైతే కనుక ఢిల్లీ మొఘల్ గార్డెన్. ఇన్సైడ్ వ్యూ చూసుకున్నట్లయితే మైసూర్ బృందావన్ గార్డెన్ 2 టైప్స్గా కనిపిస్తుంది. బయట నుంచి ఢిల్లీ మొఘల్ గార్డెన్, ఇన్నర్ సైడ్ అయితే కనుక మైసూర్ బృందావన్ గార్డెన్ అండి. ఇక్కడ జోధా అక్బర్ మూవీలో రితిక్ రోషన్ ప్యాలెస్ ఇదే. అలాగే రాజా మూవీలో మల్లెలవాన మల్లెలవాన సాంగ్ని కూడా ఇక్కడే షూట్ చేశారు. ఇదంతా కూడా ఢిల్లీ మొఘల్ గార్డెన్. అలాగే మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇది షియారా గార్డెన్ అండి. ఇక్కడ ఎక్కువగా గ్రూప్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్ అనేవి షూట్ చేస్తారు. దట్టి పిక్చర్లో హుల్లాలా హుల్లాలా సాంగ్ కూడా ఇక్కడే షూట్ చేశారు. అలాగే ఇంకా మనం ముందుకు వెళ్తున్నట్లయితే మనకి ఏంజల్ ఫౌంటైన్ అనేది ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ ఆల్ ది బెస్ట్ మూవీస్, సండే మూవీస్ షూటింగ్ అయితే జరిగాయంట. లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తున్న బ్లాక్ కలర్ది అయితే కనుక లైమ్ లైట్ పార్క్ అంటారు. ఇక్కడ ఎక్కువగా పార్టీస్, వెడ్డింగ్ యానివర్సరీస్ అయితే జరుగుతాయంట. ఈ లొకేషన్లోనే ఇక్కడే సన్ ఆఫ్ సత్యమూర్తి అండ్ రాక్ స్టార్ మూవీస్ షూటింగ్ కూడా జరిగిందంట. అది కనిపిస్తుందండి లైమ్ లైట్ పార్క్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం చూస్తున్నట్టయితే టాప్లో హవామహల్ అనేది ఒకటి కనిపిస్తుందండి. టాప్లో ఇది రాజస్థాన్ ఆర్కిటెక్చర్ అంటండి హవామహల్.
హైయెస్ట్ ప్లేస్ ఇది, హైయెస్ట్ హైట్లో ఉన్న ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి చూస్తే రామోజీ ఫిలిం సిటీ మొత్తం అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా మనం ముందుకైతే వెళ్తున్నాం. ఇది మల్టీపర్పస్ బిల్డింగ్ అంటండి. చాలా మూవీస్ అన్నిటికీ ఈ బిల్డింగ్స్ని యూస్ చేస్తారంట. అలాగే కనిపించే 3 బిల్డింగ్స్లో ఫస్ట్ అత్తారింటికి దారేది మూవీ షూటింగ్ జరిగిన హౌస్ అంటండి. 2 దిల్వాలే మూవీలో కాజల్ గారి హౌస్ అంట. 3ది రెబల్ మూవీలో ప్రభాస్ హౌస్ అంటండి. లెఫ్ట్ సైడ్ మీకు కనిపించే ఎల్లో కలర్ హౌస్ అయితే కనుక చంద్రముఖి మూవీలో గుణశేఖర్ మాస్టర్ ఇల్లు, డాన్సర్ది. అలాగే ఇవంతా కూడా ఒక విలేజ్ లాగా మనకైతే కనిపిస్తుందండి. ఇక్కడ ఈ కనిపించే ఓపెన్ ప్లేస్లోనే బాహుబలి క్లైమాక్స్ అండ్ చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ షూటింగ్ అండ్ పుష్ప 1 పుష్ప 2 షూటింగ్ అయితే జరిగిందండి. ఇప్పుడైతే మనం భాగవతం సెట్కి అయితే వచ్చేసాము. ఇదైతే భాగవతం సెట్ అండి. రియల్గా సభ జరుగుతుందేమో అన్నంత కలర్ఫుల్గా అయితే ఇక్కడ సెట్ చేశారు. చాలా బాగుంది. ఇప్పుడు మేమైతే ఎగ్జిట్ అయిపోయామండి. మా బుడ్డోళ్ళు అయితే అలసిపోయారు. బటర్ మిల్క్ తాగుతుంది మా పాప అయితే. ఇక్కడి నుంచి నెల్లూరు రైల్వే స్టేషన్ అయితే దగ్గరగా ఉంది. ఈ రైల్వే స్టేషన్లో అయితే ట్రైన్ ఉంది కానండి, అదైతే మూవ్ అవ్వదు. సరదాగా ఒకసారి ట్రైన్ ఎక్కేసి మా వాళ్ళందరూ దిగేశారు. ఇక్కడ ఈ ట్రైన్ పక్కన అయితే ఒక సాంగ్ అయితే షూటింగ్ జరుగుతుంది. అందరూ సరదాగా ఒక 5 మినిట్స్ చూసి మళ్ళీ మేమైతే ఎగ్జిట్కి వచ్చేసాము. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే సెంట్రల్ జైలు వస్తుందండి. భోపాల్ సెంట్రల్ జైల్ లోపల వెళ్ళేటప్పుడైతే మేము చూసామండి. లోపల పోలీసులు అలాగే ఖైదీలు ఉన్నారు. చాలా రియల్గా ఉన్నట్టుగా మూమెంట్స్ అయితే ఉన్నాయి, అరుపులు అవన్నీ కూడా. ఇప్పుడు మనం ఏ ప్లేస్ అయితే చూడబోతున్నామో చాలామందికి అర్థమైపోయి ఉంటుంది, బాహుబలి సెట్. ఇప్పుడు మన బస్సు అయితే బాహుబలి సెట్లోకి అయితే ఎంటర్ అయిపోయింది. ముందుగా మనం బాహుబలి సినిమాలో ఉపయోగించిన మాహిష్మతి సామ్రాజ్యాన్ని అయితే చూస్తున్నాము. ఇక్కడ డమ్కాలు అయితే పెట్టారండి. మా వాళ్ళు అయితే ఫుల్గా వాయించేశారు. ప్రతిదీ కూడా చాలా బాగుంది, అసలు రియల్గా ఉన్నట్టే ఉంది. ఇప్పుడు మాహిష్మతి సామ్రాజ్యంలోకి అయితే ఎంటర్ అయ్యామండి. ఆ కట్టడాలు కానీ అవన్నీ చాలా రియల్గా అనిపించాయి. చేతితో టచ్ చేసి చూస్తే కానీ అది రియల్ కాదన్న విషయం మనకు అర్థం కాదు, అంత రియల్గా ఉన్నాయి. మా బుట్టలు అయితే చాలాసేపు ఈ ఎలిఫెంట్స్తో ఆడారు. ఇదంతా కూడా మాహిష్మతి సామ్రాజ్యం. చాలా బాగుంది. ఇక్కడే మాకు 2 అవర్స్ పట్టేసిందండి. ప్రతిదీ చూసుకుంటూ వెళ్ళేటప్పుడు టైం అంతా చాలా టైం ఇక్కడే స్పెండ్ చేసాము. మేము 2 అవర్స్ దాకా ఇక్కడే స్పెండ్ చేసాము. యుద్ధంలో ఉపయోగించిన చాలా పరికరాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మా వాళ్ళు ఒకటొకటి దాన్ని టచ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడైతే ప్రభాస్ గారు సైన్యాధిపతిగా ప్రమాణం చేసిన ప్లేస్ ఇది. మా వాళ్ళు అయితే ఈ గుర్రాల దగ్గర చాలా ఫొటోస్ అయితే దిగారు. వాళ్ళకి బాగా నచ్చింది ఈ ప్లేస్.
చాలా పెద్దదిగా ఉందండి. చాలా ప్లేస్లో దీన్ని అరేంజ్ చేశారు. ఇదైతే సినిమాలో రాణా గారు ఉపయోగించిన వెహికల్ అండి. అక్కడి నుంచి మహిష్మతి సామ్రాజ్య సింహాసనం అయితే కనిపిస్తుంది. ఇదే మహిష్మతి సింహాసనం. ఎంతసేపు చూడాలనిపించినా ఇంకా చూడాలనిపిస్తుంది. ఇక్కడే మాకు 2 అవర్స్ పట్టింది. చాలా టైం ఇక్కడే స్పెండ్ చేసామండి. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళినట్లయితే కనుక బుల్ ఫైటింగ్ మూవీలో చూపించినట్టుగా దున్నపోతులతో ఫైట్ చేసిన ప్లేస్ అయితే వస్తుంది. మా వాళ్ళైతే 1 బై 1 దాంతో ఫైట్ చేశారు. ఇది బాహుబలి మూవీలో ఉపయోగించిన శివలింగం అండి, షూట్ చేసిన ప్లేసు. దీనికి ఆపోజిట్లో మళ్ళీ ఇంకొక శివలింగం స్ఫటికలింగం లాగా ఉంది, చాలా బాగుంది అది కూడా. ఆ పక్కనే కోనేరులో బాహుబలి ఎత్తిన శివలింగం కూడా ఉందండి. ఇక్కడైతే రథం చాలా బాగుంది. మా వాళ్ళు అయితే దాన్ని లాగడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఒక్కొక్కళ్ళగా 1 బై 1 లాగారు. అది కదలలేదంట. అందరూ కలిసి లాగుదామని ముగ్గురు వెళ్ళి లాగారు. ఇంకా వర్కౌట్ అవ్వలేదని వచ్చేసారు. రథం అయితే చాలా బాగుందండి. చిన్న 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 చిత్రాలు కూడా దాని మీద చెక్కారు. రియల్ రథమా అన్నట్టుగా ఉంది. ఇది ఇక్కడ చూస్తే కనుక రానా గారి విగ్రహం అయితే ఉంది. దీన్ని 2 పార్ట్స్గా చేసి అయితే పెట్టారండి. మేబీ ఏం ప్రాబ్లం రాకుండా అనుకుంటా. రానా గారి ఫోటో పక్కనే మనకి యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలు అయితే ఉన్నాయండి. బాణాలు వేసే మిషన్స్ అయితే కనుక ఉన్నాయి. అక్కడి నుంచి మనం ఎగ్జిట్కి వచ్చేసాము. మళ్ళీ ఆ సెట్ నుంచి ఇంకో ప్లేస్కి బయలుదేరుతున్నాం. ఇప్పుడు చూస్తున్న ప్లేస్ అయితే మట్కా మూవీ కోసం సెట్ వేశారంటండి. చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్తో రియల్గా చూస్తే చాలా చాలా బాగుంది. మా పిల్లలైతే ఆ లైట్స్ చాలా బాగా ఆడుకున్నారు. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ అడ్వెంచర్ సాహస్ అండి. ఇక్కడ చాలా గేమ్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నది యూరోపియన్ స్ట్రీట్స్. విదేశాల్లో ఉన్న ఫీలింగ్ వస్తుందండి ఈ స్ట్రీట్లోకి వెళ్తే. చాలా మూవీస్ షూటింగ్స్ అయితే విదేశాల్లో తీయాలనుకునే ఇక్కడే షూటింగ్స్ జరుగుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ అయితే లైవ్ పర్ఫార్మెన్స్ అండి. ఇప్పుడు మనం అయితే లైవ్ పర్ఫార్మెన్స్కి వెళ్ళబోతున్నాం. అవతార్ మూవీ షూటింగ్ ఎలా జరిగింది, అవతార్ మూవీని ఏ విధంగా షూట్ చేశారు అన్న విషయం గురించి లోపలైతే మనకి క్లియర్గా డైరెక్ట్గా చూపిస్తారు. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనమైతే లైవ్ జరిగే ప్లేస్కి అయితే వెళ్తున్నామండి.
ఇప్పుడు అక్కడ ఉన్న పర్సన్ ఏ మూమెంట్ అయితే చేస్తున్నాడో మూవీలో కూడా హీరోయిన్ అదే మూమెంట్ చేస్తుంది. స్క్రీన్ పైన సేమ్ కనిపిస్తుందండి, చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నైతే లండన్ బ్రిడ్జ్ అండి. మనం కనుక వెళ్ళి ఆ స్క్రీన్ ముందు కనుక నిలబడితే మనం లండన్ బ్రిడ్జ్ మీద ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. చాలా బాగుంది, చాలా థ్రిల్గా అనిపించింది మాకైతే. మేమందరం వెళ్ళి దాని ముందు నుంచోగానే మేము బ్రిడ్జ్ మీద ఉన్నట్టుగా మాకు కనిపించింది. విదేశాల్లో వెళ్ళలేని వాళ్ళు, విదేశాలను వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ కోరిక తీర్చుకోవడానికి స్క్రీన్ మీద నుంచుంటే సరిపోతుందండి. మనం అక్కడ ఉన్న ఫీలింగే ఉంటుంది. ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఓకే, 2 స్క్రీన్లు అయితే ఉన్నాయండి. ఏ స్క్రీన్ ముందైనా మీరు నుంచుంటే మీరు లండన్లో ఉన్నట్టే మీకు ఫీలింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం అయితే బయటకైతే వచ్చేసామండి. యూరోపియన్ స్ట్రీట్లోనే ఉన్నాం. ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క బిల్డింగ్ని యూజ్ చేశారంట. చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ అయితే హవా మహల్ అండి. ఇది రామోజీ ఫిలిం సిటీలోనే ఎంతో ఎత్తైన ప్రదేశం. ఇక్కడి నుంచి చూసినట్లయితే మ్యాక్సిమం రామోజీ ఫిలిం సిటీ మొత్తం కనిపిస్తుందండి. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుందంట లైటింగ్తో. ఇప్పుడైతే 3:34 అలా అయిందండి. ఇక్కడైతే చాలా గాలి వస్తుంది. ఎత్తైన ప్రదేశం కదండి, చాలా చల్లగా గాలి వస్తుంది. ఈ పాయింట్లో కూడా చాలా మూవీస్ యొక్క షూటింగ్ అయితే జరిగిందంటండి. సాంగ్స్ కానీ లేకపోతే ఫైటింగ్ సీన్స్ అలాంటివి చాలా జరిగినాయంట. ఇప్పుడు మనమైతే హవామహల్కి దగ్గరలో ఉన్నాము. చాలా మూవీస్లో చూసే ఉంటారు దీన్ని. వచ్చేసామండి, మనం హవామహల్కి అయితే దగ్గరలో ఉన్నాము. ఇదంతా కూడా జపనీస్ పార్క్ అండి, జపనీస్ పార్క్. ఇప్పుడు హవామహల్కి అయితే మనం వెళ్తున్నాము. సపరేట్గా కట్టడాలంటే ఏముండదు, ఆ కనిపించేది ఆ హవామహల్ ఖాళీగానే ఉంటుంది. దానిలో అయితే ఒక పర్సన్ నుంచుని డ్రమ్స్ అయితే వాయిస్తూ ఉంటాడు. ప్రతి బస్సు వచ్చిన ప్రతిసారి కూడా ఒకసారి డ్రమ్స్ వాయిస్తూ ఉంటాడు. చాలా బాగా వాయించాడండి. ఇక్కడ నుంచి మేము మొత్తం రామోజీ ఫిలిం సిటీని అయితే చూసాం. చాలా బాగుంది, మొత్తం టోటల్ అంతా కనిపిస్తుంది. చాలా ఎత్తుగా ఉంది ఈ ప్లేస్ అయితే కనుక. ఇదే హవామహల్. మీరు చూస్తున్నట్లయితే ఒక పర్సన్ అయితే నిలబడి డ్రమ్స్ అయితే వాయిస్తున్నాడండి. క్లారిటీగా అయితే కనిపించట్లేదు. ఇదిగోండి హవామహల్ నుంచి మొత్తం రామోజీ ఫిలిం సిటీ అయితే ఎలా కనిపిస్తుందో చూడండి. నైట్ టైం అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఈ పక్కనే ఇదంతా కూడా జపనీస్ పార్క్ అయితే ఉందండి. దీని తర్వాత మనం జపనీస్ పార్క్ అయితే వెళ్తాము.
ఇప్పుడు మనం ఈ హవామహల్ నుంచి జపనీస్ పార్క్ అయితే వెళ్తున్నాము. ఈ జపనీస్ గార్డెన్లో ఆ కట్టడాలు అయితే డిఫరెంట్గా ఉన్నాయండి. మన ఇండియా కట్టడాలకి వాటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదండి. ఈ జపనీస్ పార్క్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే వాటర్ ఫాల్ అండి. చాలా ఎత్తైన ప్రదేశంలోంచి చాలా దూరం ఈ వాటర్ ఫాల్ మూవ్ అవుతుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా బాగా ఆడుకుంటున్నారు దీనిలో. మేము కూడా సరదాగా చాలాసేపు గడిపామండి. వాటర్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి, అలాగే చాలా కూల్గా ఉన్నాయండి. మధ్యాహ్నం టైంలో ఆ నీళ్ళల్లో మన కాళ్ళు పెట్టుకుంటే హాయిగా ఉంది, చల్లగా. ఇక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ దాకా మేము టైం స్పెండ్ చేసాము. ఒక్క వాటర్ ఫాల్ అయినా సరే చాలా అందంగా ఉంది. ఇప్పుడు మీకు ఆ వాటర్ ఫాల్ అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ప్రతిదీ కూడా డిఫరెంట్గా ఉందండి వీళ్ళ కట్టడం. వాటర్ ఫాల్ అయితే ఇక్కడ స్టార్ట్ అయింది. కొంచెం కూడా డస్ట్ పార్టికల్ లేకుండా, కొంచెం కూడా నాచు లేకుండా చాలా క్లారిటీగా ఉన్నాయి. వాటర్ అయితే చాలా ప్యూరిఫై చేసిన వాటర్ లాగా అనిపించినాయి చాలా. పిల్లలు ఉన్న వాళ్ళం అయితే ఒక డ్రెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే బాగుంటుందండి. దీనిలో సరదాగా ఆడుకునే డ్రెస్ తడిసినా ఇంకో డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. నా బుడ్డోళ్ళు ఎంజాయ్ చేస్తున్నారండి బాగా వాటర్లో. ఇప్పుడైతే మనం ఫైనల్గా రామోజీ ఫిలిం సిటీలో మూవీ మ్యాజిక్ అయితే వెళ్తున్నామండి. రామోజీ మూవీ మ్యాజిక్ అయితే ఇక్కడైతే మూవీ షూటింగ్, ఫైటింగ్ సీన్స్, బాంబ్ బ్లాస్ట్ ఏ విధంగా చేస్తారు, అలాగే స్పేస్ యాత్ర, ఇవన్నీ కూడా ఇక్కడ కవర్ అవుతాయి. ఇది చూసినట్లు చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ అయితే చూడండి ఎంత అందంగా ఉందో. మేము ఇక్కడికి వచ్చేటప్పటికి 4 o'clock అయింది. ఇప్పటి వరకు అయితే లంచ్ చేయలేదండి. మేము 9:30కి వెళ్ళాము. 9:30 నుంచి ఇప్పటి వరకు ప్లేసెస్ చూసేటప్పుడు లంచ్ చేసే టైం సెట్ అవ్వలేదు. మీకు ఆ ప్రాబ్లం రాకుండా ముందుగా ప్లాన్గా చేసుకోండి. ఎక్కడికక్కడ ఇంపార్టెంట్ ప్లేస్ చూసుకుని లంచ్ టైంకి లంచ్ చేసి మళ్ళీ చూసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. ఈ మూవీ మ్యాజిక్ దగ్గర అయితే మూవీ ఎలా షూట్ చేస్తారు అన్నదాని షో అయితే 4:15కి క్లోజ్ అయిపోద్దంటండి. అందుకే మేము ఇది చూసిన తర్వాత తినడానికి వెళ్దాంలే అని షోకి అయితే వెళ్తున్నాము. దీన్నైతే ఒక మూవీలో సీన్ తీసుకొని రియల్గా అక్కడ ఉన్న మెంబర్స్ని పిలిపించి వాళ్ళతో చేపిస్తారండి. అది రియల్గా మూవీ. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఒక మూవీలో ఏ ఏ సీన్లు అయితే వాళ్ళు తీస్తారో ఆ సీన్లన్నీ కూడా మనకి కళ్ళకు కనిపించినట్లుగా రియల్గా ఎదురుగానే జరుగుతున్నాయి అన్నట్లుగా చాలా క్లియర్గా ఉందండి. మూమెంట్స్తో సహా అక్కడున్న సీన్లు అయితే మనకు కనిపిస్తున్నాయి. సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ మ్యూజిక్ అన్నిటి కూడా చాలా క్లియర్గా ఉందండి. ఇక్కడైతే చిన్న చిన్న ట్రైన్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. ఆ ట్రైన్ వచ్చి మనం పికప్ చేసుకుని ఒక్కొక్క చోటుకి తీసుకెళ్తుందండి. మనం నడవాల్సిన అవసరం లేదు. రూమ్లోకి ఎంటర్ అవుతున్న టైంలో ఆటోమేటిక్గా లైట్స్ ఆన్ అవుతాయండి. ఎగ్జిట్ అయిన టైంలో అయితే లైట్స్ ఆఫ్ అవుతాయి. చాలా బాగుంటుందండి రియల్గా అయితే చూస్తే కనుక. మేము లాస్ట్గా వచ్చి చూసిన ప్లేస్ అయితే ఇదేనండి. దీని తర్వాత ఫన్ డెస్టినేషన్ ప్లేస్ అయితే ఉందండి, పిల్లలు ఆడుకునే ప్లేస్. కానీ మాకు అంత టైం లేదు. 5:30 అయిపోయింది. అప్పటికే 6కి క్లోజ్ చేస్తారనేటప్పటికి మళ్ళీ మేము బ్యాక్ అయితే వెళ్ళిపోయామండి. మీరైతే కొంచెం ఎర్లీగా వస్తే కనుక, ఎంత ఎర్లీగా వస్తే అన్ని ప్లేసెస్ మనం కవర్ చేసుకోవచ్చు. లేదా ఏదో ఒకటి చిన్న చిన్న ప్లేసెస్ మనం మిస్ అవుతామండి. మేమైతే కనుక పిల్లల్ని ఆడించే టైం మిస్ అయ్యాము. అక్కడికే లేట్ అయిపోయిందని మేము వెళ్ళిపోయాము. 9:30కి వస్తేనే మాకు 5:30కి కంప్లీట్ అవ్వలేదు. చిన్న చిన్నవి అయితే మిస్ అయ్యాం. మీరు అలా కాకూడదు అనుకుంటే వచ్చిన టైంని బట్టి మీరు ఫాస్ట్గా ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ప్లేస్ అయితే చూడండి ఎంత బాగుందో. అసలు హిమాలయ పర్వతాల్లో ఉన్నట్టుగానే ఉంది రియల్గా అయితే.
ఈ ప్లేస్ తర్వాత ఇంకొక ప్లేస్ కూడా ఉందండి, కొంచెం హర్రర్ లాగా ఉంటుంది, కొంచెం భయంకరంగా ఉంటుంది. ఎంట్రీ అయితే దయ్యాల హౌస్ లాగా, కొంచెం ధైర్యం ఉన్న వాళ్ళు అయితే దానిలోకి వెళ్ళి అది కూడా ఎంజాయ్ చేయొచ్చు. మాకైతే భయం వేసి మధ్యలోనే మేము వచ్చేసామండి. మధ్యలో మనకు భయం వేస్తే కనుక డోర్స్ అయితే ఓపెన్గా ఉంటాయి, మనం బ్యాక్కి వచ్చేయచ్చు. కొంచెం డేర్గా ఉన్న వాళ్ళు అయితే చూడడానికి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, కిడ్నాప్ సీన్ అయితే ఎంత క్లియర్గా చూపించారో మనకి. ఇదైతే మాకు బాగా నచ్చిందండి. ఈ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఒక తుఫాన్ వస్తున్నట్లుగా, ఒక హర్రర్ మూవీలో సీన్ లాగా మాకు అనిపించింది. ఆ సౌండ్స్ కానీ, కిటికీలు టపటప కొట్టుకోవడం, బర్డ్స్ ఎగరడం, ఒక భూకంపం లాగా ఇలా ఇలా సుడిగుండం లాగా రావడం, ఇదంతా కూడా మాకు చాలా భయంకరంగా ఉంది. ఆ సౌండ్స్ అవి కూడా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. రియల్గా చూస్తే ఇంకా బాగుంటుందండి. మొత్తం క్లియర్గా అంతా కంప్లీట్ చేయాలంటే 2 days అయినా మనకు అవదండి. మనకున్న టైంలోనే ఫాస్ట్గా అన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. పిల్లలతో వచ్చేటప్పుడు ఇంకా కొంచెం ఎర్లీగా వస్తే మనం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది. అలాగే దీని తర్వాత ఈ మనం ఎగ్జిట్కి వెళ్ళే వైపు అయితే కనుక పిల్లలు ఆడుకునేవి చాలా ఉన్నాయండి. కొన్ని పే చేయడానికి ఉన్నాయి, కొన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఉన్నాయి. అక్కడ రెయిన్ డ్యాన్స్ కూడా ఒకటి ఉందండి. ఆ రెయిన్ డ్యాన్స్ అయితే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. సాంగ్ పెట్టి అక్కడ వాటర్ ఫాల్స్ లాగా అయితే పడుతున్నాయి. ఒక డ్రెస్ ఎక్స్ట్రా తెచ్చుకొని రెయిన్ డ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయిందండి. మేము బయటకు అయితే వచ్చేసాం. ఇదే పిల్లలు ఆడుకునే ప్లేస్ అండి. ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి. థ్రిల్లర్ హౌస్కి వెళ్ళేది కూడా ఈ ఏరియాలోనే ఉందండి. ఇప్పుడైతే మళ్ళీ మేము వివేకా నుండి బస్ ఎక్కి అయితే మళ్ళీ టికెట్ కౌంటర్కి అయితే వచ్చేసాము.